అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం గేట్ 2024 గురించి డిస్కస్ చేద్దాం. సో మీ డౌట్స్ మోస్ట్లీ క్లియర్ అయిపోతాయి. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ దెమ్ ఇన్ ద కమెంట్స్. ఓకే, ఈ సంవత్సరం గేట్ని కండక్ట్ చేస్తుంది ఐఐఎస్సి బెంగళూరు అనమాట. సో వీళ్ళే ఈ బ్రౌచర్ని రిలీజ్ చేశారు. ఈ బ్రౌచర్ మీకు కావాలి అనుకుంటే దీని పీడిఎఫ్ ఫార్మాట్ని నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో వంశీ భవాని టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. యూ క్యాన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే, కమింగ్ ఇన్ టు ద డేట్స్. ఫస్ట్లీ ఈ సంవత్సరం గేట్ ఎగ్జామ్ మీకు February 3rd, 4th, 10th అండ్ 11th కండక్ట్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇట్ స్టార్టెడ్ ఆన్ August 30th అండ్ రిజిస్ట్రేషన్స్ విల్ బి క్లోజింగ్ ఆన్ September 29th. ఒకవేళ మీరు ఈ డేట్ తర్వాత రిజిస్టర్ అవుదాం అనుకుంటే లేట్ ఫీ కట్టి October 13 లోపు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, ఈ సంవత్సరం tentatively results will be announced on March 16th. So these dates might change based on situations. Okay, now coming to the fees, SC ST PWD and female candidates ki regular period lo fee is 900, late fee to kalpi 1400, other candidates ki 1800, late fee to kalpi 2300. This fee is for one paper. మీరు 2 papers రాస్తే into 2 అవుతుంది. 2 papers ఏంటన్నా అంటే we will discuss that in the video. బట్ ఒకవేళ మీరు గేట్లో బాగా పర్ఫామ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మీకు ప్రాక్టీస్ అవసరం. అందుకోసమే మీరు కావాలి అనుకుంటే అన్అకాడమీ వాళ్ళు కనెక్ట్ చేస్తున్న గేట్ రెడీ కాంబాట్ ఎగ్జామ్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఇట్స్ అ గేమిఫైడ్ స్కాలర్షిప్ టెస్ట్. మీకు 100% స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్లో టాప్ 1000 ర్యాంకర్స్కి వాళ్ళ గేట్ 2024 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ కూడా అన్అకాడమీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారంట. నౌ ఈ ఎగ్జామ్ 24th September 11 AM జరగబోతుంది. ఇట్ విల్ బీ ఫర్ 45 minutes అండ్ ఇందులో 20 questions ఉంటాయన్నమాట. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ యూ కెన్ విన్ బిగ్ రివార్డ్స్ లైక్ MacBook Air, iPad, Dell ల్యాప్టాప్, Samsung మొబైల్, JBL స్పీకర్. సో డెఫినెట్లీ ఇట్స్ అ ఫ్రీ టెస్ట్. సో గో అహెడ్, రిజిస్టర్ ఫర్ ది ఎగ్జామ్. దీని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. దీనికి రిజిస్టర్ అవ్వడం కూడా చాలా ఈజీ. సింపుల్గా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ప్రొవైడ్ చేసిన లింక్ని ఓపెన్ చేయండి. మీకు ఈ లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ నెంబర్తో ఎన్రోల్ అవ్వండి. I'll just give my phone number. Okay, phone number ఇచ్చాక just click on enroll for free. అగైన్ మీకు ఫోన్ నెంబర్ కనబడుతుంది అండ్ మీ ఫోన్కి ఆల్రెడీ ఓటీపీ వచ్చి ఉంటుంది వాటికి. నా కేసులో ఓటీపీ వచ్చింది. ఐఎమ్ జస్ట్ టైపింగ్ దట్ 422549 అండ్ దిస్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేశాక మీ బ్రాంచ్కి అనుగుణంగా ఇక్కడ ఎగ్జామ్ని టెస్ట్ని చూస్ చేసుకోవచ్చు. ఐ విల్ చూస్ CS and IT engineering. Let me click on this and enroll now. Click on enroll now and ఇక్కడ మీకు you have enrolled successfully అని వస్తుంది. మీ ఈమెయిల్కి డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు. మధ్యలో మిమ్మల్ని ఎక్కడైనా కోడ్ని ఎంటర్ చేయమంటే యూ కెన్ యూజ్ GRCVB. ఓకే, డెఫినెట్లీ ఫ్రీ ఎగ్జామ్ కాబట్టి ప్రాక్టీస్ అవుతుంది అండ్ ఎగ్జామ్ రాస్తే ఈ రివార్డ్స్ అన్ని కూడా పొందొచ్చు కాబట్టి గో హెడ్ అండ్ ట్రై ది ఎగ్జామ్. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సంవత్సరం గేట్ 2024లో హైలైట్స్ చూసుకుంటే మీకు లెట్ మీ స్క్రోల్ డౌన్. సో ఇవన్నీ అబ్రివేషన్స్ అండ్ ఆల్ యూ కెన్ రీడ్ దెమ్ ఇఫ్ యూ వాంట్. సో కమింగ్ టు ద హైలైట్స్, ఫస్ట్లీ ఈ సంవత్సరం కండక్ట్ చేస్తుంది ఐఐఎస్సి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ దిస్ ఇయర్ ఈజ్ gate2024.iisc.ac.in. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ దిస్ బ్రౌచర్ విల్ బీ అవైలబుల్ ఆన్ ది సేమ్ వెబ్సైట్. ఓకే, ఎగ్జామ్ డేట్స్ చూసాం. ఇట్ విల్ బి ఏ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మీకు పేపర్ అండ్ పెన్ ఎగ్జామ్ కాదు. ఓకే, ఈ సంవత్సరం టోటల్ 30 పేపర్స్ ఉన్నాయంట. సో వాటిల్లోంచి మీకు దేంట్లో అయితే ఎక్స్పర్టీస్ ఉందో మీరు ఆ పేపర్ని ఎంచుకొని రాయొచ్చు. దీంట్లో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి MCQ, MSQ అండ్ NAT. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి కరెక్ట్. మల్టిపుల్ సెలెక్ట్లో అగైన్ 4 ఆప్షన్స్ ఉంటాయి, బట్ దాంట్లో 1 or more క్యాన్ బీ కరెక్ట్. కమింగ్ టు NAT, దీంట్లో మీకు ఆప్షన్స్ ఉండవు, బట్ క్వశ్చన్కి ఆన్సరే నంబర్లో ఉంటుంది. ఆ నంబర్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఆన్ స్క్రీన్ వర్చువల్ క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఈ సంవత్సరం గేట్ 2024లో ఒక కొత్త పేపర్ని యాడ్ చేశారు, విచ్ ఈస్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్లీజ్ చెక్అవుట్ ద కరస్పాండింగ్ న్యూ 2 పేపర్ కాంబినేషన్స్. ఐ విల్ కమ్ టు దిస్. సో బేసిక్గా దీని మీనింగ్ ఏంటి అంటే మీరు ఒకే గేట్ ఎగ్జామ్లో అంటే గేట్ 2024లోనే మోర్ దాన్ 1 పేపర్ని అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఎలా అంటే మీరు X అనే పేపర్ని అటెంప్ట్ చేస్తే దానికి సంబంధించిన ఇంకా పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కావాలంటే అటెంప్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి CS పేపర్ అండ్ ఈ డేటా సైన్స్ పేపర్ ఆర్ రిలేటెడ్. సో మీరు కావాలంటే రెండింటిని అటెంప్ట్ చేయొచ్చు. గాట్ ఇట్. నౌ
candidates are allowed to appear for 1 or 2 test papers only. Maximum 2 మాత్రమే ఉంటుంది. The 2 test paper combinations must be chosen from the given list of combinations. ఆ లిస్ట్ నేను మీకు చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత ఎగ్జామ్ ఫర్ సమ్ పేపర్స్ మైట్ బి హెల్డ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్. సో కొన్ని పేపర్స్కి ఏంటంటే ఎక్కువ మంది రాస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎగ్జామ్ని మల్టిపుల్ స్లాట్స్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాటిల్లో మీరు కేవలం ఒక స్లాట్లో మాత్రమే ఎగ్జామ్ని అటెండ్ చేయొచ్చు. A candidate who is currently studying in the 3rd or higher years of undergraduate degree program or who has already completed are eligible. అంటే మీరు 3rd ఇయర్లో ఉన్నా 4th ఇయర్లో ఉన్నా ఆర్ మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయినా మీరు ఎలిజిబులే. సో ఆ డిగ్రీ ఏమై ఉండాలి? ఇట్ షుడ్ బి ఐదర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ సైన్స్ ఆర్ హ్యూమానిటీస్. గాట్ ఇట్? దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్ గేట్ 2024. గాట్ ఇట్? సో ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ని ఆన్లైన్ ద్వారానే ఫిల్ చేయాలి. మీకు ఈ సంవత్సరం ప్రొవైడ్ చేసే గేట్ స్కోర్ అప్ టు 3 ఇయర్స్ వరకు వ్యాలిడ్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd ఇయర్లో ఉండగా మీకు మంచి స్కోర్ వస్తే అదే స్కోర్ కార్డ్ని మీరు మీ 4th ఇయర్ అయ్యాక కూడా మీ ఐఐటి అడ్మిషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కొత్త అడిషన్ ఏంటంటే క్యాండిడేట్స్ విత్ బీడీఎస్, బీవీఎస్సీ అండ్ బీఎస్సీ డిగ్రీస్ కెన్ ఆల్సో అపియర్ ఫర్ గేట్ 2024. ఓకే, ఇండియా అక్రాస్గా 200 సిటీస్ అండ్ టౌన్స్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. గ్రేట్. 3 hours పేపర్ సిబిటీ ఉంటుంది. 30 పేపర్స్ ఉన్నాయి. సో మీకు డెఫినెట్లీ యాప్టిట్యూడ్ ఉంటుంది. దాంతోపాటు అడిషనల్గా మీరు చూస్ చేసుకున్న పేపర్లోని సబ్జెక్ట్స్ ఈ టైప్స్ ఆల్రెడీ చూసుకున్నాం. ఎంసీక్యూ, ఎంఎస్క్యూ అండ్ ఎన్ఐటీ. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1 mark క్వశ్చన్స్కి 1/3 ఫర్ నెగిటివ్ మార్కింగ్, 2 marks క్వశ్చన్కి 2/3 ఫర్ నెగిటివ్ మార్కింగ్. అంటే ఒకవేళ కరెక్ట్ చెప్తే +2, మైనస్ చెప్తే తప్పు చెప్తే -2/3 అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్ అబౌట్ గేట్. మీకు కావాలంటే చదవచ్చు. ఐ జస్ట్ స్కిప్ దిస్. ఆ తర్వాత ఆపర్చునిటీస్ విత్ గేట్ క్వాలిఫికేషన్. ఈ సెక్షన్ని మీరు డెఫినెట్గా చదవండి. బట్ ఐ స్కిప్ దిస్ బికాస్ నేను వీటి గురించి ఆల్రెడీ వేరే వీడియోలో డిస్కస్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్ దాట్ వీడియో టూ. ఆ తర్వాత మీకు సెక్షన్ 7.1లో డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. యూ కెన్ గో త్రూ దిస్ ఇఫ్ యూ వాంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చాలామందికి డౌట్ ఉండేదే, అదేంటంటే బీఎస్సీ వాళ్ళు, బీఏ వాళ్ళు, బీకామ్ వాళ్ళకి ఎలా. సో బీఎస్సీ వాళ్ళు, బీఏ వాళ్ళు, బీకామ్ వాళ్ళు ఐఏఎస్సీస్, ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఒకవేళ వాళ్ళ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ని పర్సీవ్ చేయాలనుకుంటే వాళ్ళకి గేట్ ఎగ్జామ్ కాదు, దే హ్యావ్ సెపరేట్ ఎగ్జామ్ కాల్డ్ JAM 2024 ఎగ్జామ్ ఉంటుంది. యూ కెన్ రీడ్ మోర్ అబౌట్ దిస్ బై రెఫరింగ్ టు దిస్ వెబ్సైట్ విచ్ ఈస్ jam.iitm.ac.in బికాస్ ఈ సంవత్సరం జామ్ని ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఓకే, గ్రేట్. నౌ ఆ తర్వాత అగైన్ టేబుల్లో ఇచ్చారు డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. యూ కెన్ రెఫర్ టు దిస్ ఇఫ్ యూ వాంట్. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ గేట్ 2024 పేపర్స్. ఏరోస్పేస్కి కోడ్ ఏఈ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి ఏజీ, సివిల్ ఇంజనీరింగ్కి సిఈ, కెమికల్కి సిహెచ్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్కి సిఎస్, కెమిస్ట్రీకి సివై. చెప్పాను కదా మీరు కావాలంటే 2 పేపర్స్ రాయొచ్చని చెప్పి. ఆ 2 పేపర్ కాంబినేషన్స్ ఏంటి అంటే కింద ఉంటుంది మీకు ఇక్కడ. లెట్ మీ స్క్రోల్. ఇక్కడ ఇచ్చారు చూసారా. నా వీటి మీనింగ్ ఏంటి? మీకు టేబుల్ ఇచ్చారు. కోడ్ ఆఫ్ ప్రైమరీ పేపర్, కోడ్ ఆఫ్ పేపర్స్ అలౌడ్ యాజ్ సెకండరీ పేపర్ కదా. నా లెట్స్ సే మీరు కంప్యూటర్ సైన్స్ని, సిఎస్ని ప్రైమరీగా రాస్తున్నారు. సో మీరు సెకండరీగా డిఏ ఆర్ ఈసీ ఆర్ జీఈ ఆర్ ఎంఏ ఆర్ పిహెచ్ ఆర్ ఎస్టీని సెకండరీ పేపర్గా రాయొచ్చు. వీటన్నిటిని కాదు, వీటిల్లో ఏదో ఒకటిని సెకండరీ పేపర్గా రాయొచ్చు. అంటే మీరు కంప్యూటర్ సైన్స్ని అండ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెండు ఒకేసారి రాయొచ్చు. దిస్ విల్ బీ యువర్ ప్రైమరీ పేపర్ అండ్ దిస్ విల్ బీ యువర్ సెకండరీ పేపర్. ఆర్ యూ కెన్ రైట్ సిఎస్ అండ్ ఈసీ. ఓకే, ఆ విధంగా యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ది కాంబినేషన్స్ ప్రొవైడెడ్ హియర్. గాట్ ఇట్? పక్కా? సో దాట్ ఈస్ వాట్ ఐ వాస్ మెన్షనింగ్ అబౌట్ ది 2 పేపర్ కాంబినేషన్స్. ఓకే, గ్రేట్. ఆ తర్వాత మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. అగైన్ మీ పేపర్ని బట్టి మీరు ఈ టేబుల్ని రెఫర్ చేసి యూ కెన్ లుక్ ఎట్ ది సెక్షన్ వైజ్ స్ప్లిటేజ్ ఆఫ్ మార్క్స్. ఇట్ విల్ బి అగైన్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ టు నోట్ దిస్ డౌన్. ఓకే, ఆ తర్వాత మీకు అగైన్ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రిగార్డింగ్ ద ఫీజ్ అండ్ ఆల్. లెట్ మీ స్క్రోల్ దిస్. మీకు ఫైనల్గా కిందకి వెళ్తే సిలబస్ ఉంటుంది. లెట్ మీ షో దట్ యూ ఫస్ట్. లెట్ మీ స్క్రోల్. ఇక్కడ మీకు సెక్షన్ 14లో పేజ్ నెంబర్ 31 నుంచి అంతా కూడా మీకు ఇంకా సిలబసే ఉంటుంది. సిలబస్ ఆఫ్ టెస్ట్ పేపర్స్. ఫస్ట్లీ యాప్టిట్యూడ్ ఇస్తారు. సో జీఏకి సిలబస్ ఏంటి అని ఇచ్చారు. దిస్ విల్ బి కామన్ ఫర్ ఆల్ పేపర్స్. ఆ తర్వాత బేస్డ్ ఆన్ యువర్ పేపర్ ఏఈ అయితే ఇది సిలబస్. ఆ విధంగా బేస్డ్ ఆన్ యువర్ పేపర్ ద సిలబస్ విల్ చేంజ్ అండ్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఎన్రోలింగ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్క్రోల్ చేస్తాను. మీరు కిందకి వెళ్తే
ఇక్కడ పేజ్ నెంబర్ 51లో మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సిఎస్ పేపర్ కోడ్ యొక్క సిలబస్ ఉంటుంది. యూ కెన్ రెఫర్ టు దిస్ విల్ బి ద సిలబస్ ఫర్ పేపర్ సిఎస్ ఫర్ 2024 గేట్. సో యా, దిస్ వాజ్ ఆల్ అబౌట్ గేట్ 2024. ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఆర్ లేదా ఈ బ్రౌచర్ని మీరు సరిగ్గా చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దీన్ని మీరు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్అవుట్ దిస్ ఎగ్జామ్. ఫ్రీ కాబట్టి ఒక అటెంప్ట్ చేయండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.